ఇక తాయెత్తు కట్టే వాళ్ళను, బొట్టు పెట్టే వాళ్ళను చూశాం. నిమ్మకాయలతో మంత్రించి తంత్రాలతో భయపెట్టే బాబాలను చూశాం. కానీ కొరుకుడు బాబాను ఎక్కడైనా చూశారా? పంటికాటే ఆ బాబా పెట్టుబడి. స్వామివారి పంటికాటే భక్తులకు మహాభాగ్యమట. ఒంటిపై పంటికాటు పడితే చాలు తమ ఇంటి సిరులు పండుతాయట. కోరిన కోరికలు, దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయంటూ అదేంటి పంటికాటు విషయమని డాక్టర్లు చెబుతారా? కానీ ఈ కొత్త రకం వైద్యం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఆ బురిడి బాబా లీలలు ఎక్స్క్లూజివ్గా మీకోసం. మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? గాలి ధూళి సోకిందా? దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారా? పిల్లలు పుట్టడం లేదా? అయితే నా వద్దకు రండి. నా పంటి కాటు పడితే చాలు మీ సమస్యలన్నీ ఇట్టే తీరుతాయని బురిడి కొడుతున్నాడు ఈ దొంగ స్వామీజీ. పంటి కాటు పడితే ఒళ్ళు పాయిజన్ అవుతుంది కానీ రోగం నయమేంటి అనేగా మీ డౌట్. అది ఈయన నమ్మి వచ్చిన వారి నమ్మకం మాత్రమే. వారి నమ్మకమే వీడి పెట్టుబడి. మరి ఈయన దగ్గర మహిమలేం లేవు. ఈయనేమి దివి నుంచి దిగిరాలే. ఒక్కసారి ఈ స్వామివారి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అంతా బిత్తరపోవాల్సిందే. ఈసారి వారి పేరు కాదు ఈ స్వామివారి పేరు కొప్పుల రామరెడ్డి. ఊరి యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయగూడెం గ్రామం. సరిగ్గా 10 ఏళ్ల కిందట వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు ఇతగాడు. పంట పండిస్తే లాభాలు లేవనుకున్నాడో ఏమో గాని తన పంటితో కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా ప్లాన్ అమలు చేశాడు. రాత్రికి రాత్రే బాబా అవతారమెత్తేశాడు. ముందుగా తన కట్టు బొట్టు మార్చేశాడు. జుట్టు పెంచేశాడు. దేవుడు నా దేహంలో ఆవహించాడంటూ పూనకాలు ప్రారంభించాడు. తన వద్ద మహిమలు ఉన్నాయంటూ తన అనుచరులతో ప్రచారం చేయించుకున్నాడు. దీంతో ఈ దేవుడు కాని దేవుడు దగ్గరకు జనం క్యూ కడుతున్నారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే పుల్లాయగూడెం గ్రామం ప్రస్తుతం ఈ బాబా అరుపులతో దద్దరిల్లుతోంది. అర్థం కాని మంత్రాలతో జనాన్ని ఇలా బురిడి కొట్టిస్తూ కష్టపడకుండా 4 రాళ్లు వెనకేసుకుంటున్నాడు. ఇక ఫేక్ గాడ్ ట్రీట్మెంట్ అంతా వింతగా ఉంటుంది. సమస్యలతో వచ్చిన వారిని ఒంటి నిండా కొరకడమే ఈయన స్పెషాలిటీ. అయితే భక్తుల సమస్యలను బట్టి స్వామివారి పంటికాటు ఉంటుందట. సమస్య చిన్నదైతే చిన్న పంటికాటుతో నయమవుతుందట. ఇక సమస్య మరీ పెద్దదైతే ఒళ్లంతా పంటితో ఘాట్లు పెడితే గాని సమస్య తీరదట. మరో విషయం ఏంటంటే ఈ స్వామివారు పంటి కాటుకు ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఒక్కో కాటుకు 100 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తాడు. ఈ ట్రీట్మెంట్ తో పాటు మరో స్టైల్లో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అదేంటంటే మగవారైతే పడుకోబెట్టి తొక్కడం, యువతులైతే ఒళ్లంతా ఒత్తడం కూడా ఈయనది మరో స్టైల్. అంతేకాదు స్వామివారికి కొట్టే కొబ్బరికాయలతో పాటు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అంతా స్వామివారి దగ్గరే కొనాలనే రూల్ కూడా ఉంది. ఇక్కడ ఒక్కో కొబ్బరికాయకు 100 వరకు ఛార్జ్ ఉంటుంది. ఇది కూడా ఓ మహిమే అంటూ నమ్మ పలుకుతాడు ఈ జాదూగాడు. ఈయన చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తేనే సమస్యలు తొలగుతాయని మాయమాటలు చెప్తాడు. తన మంత్ర శక్తులతో దుష్ట శక్తులను సైతం వదిలిస్తానంటూ పూజకో రేట్ ఫిక్స్ చేస్తాడు. సంతానం లేనివారు, దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడేవారు, వ్యాపారంలో దివాలా తీసిన వారినే టార్గెట్ చేస్తున్న ఈ బురిడి బాబా వారి వద్ద అందిన కాడికి దోచుకుంటున్నాడు. సంతానం లేని మహిళలనైతే ఇలా ఒళ్ళు హూనమయ్యేలా కొరుకుతాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ కీచక పర్వానికి తెరలేపుతాడు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం తన రాక్షసత్వాన్ని బయటపెడతాడు. ఇక ఈ స్వామి చేష్టలకు విసుగు చెందిన కొందరు భక్తులు వన్ టీవీ న్యూస్ ను ఆశ్రయించారు. భక్తుడి వేషధారణలో బాబా దగ్గరకు చేరుకున్న వన్ టీవీ న్యూస్ టీం బాబా లీలలన్నీ వెలుగులోకి తెచ్చింది. ఇక బాబా లీలలు తెలుసుకున్న హేతువాదులు, జన విజ్ఞాన వేదిక నాయకులు మాత్రం ఇలాంటి వాళ్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మూలత్వం ఒక మూర్ఖత్వం, మహామూర్ఖత్వం. ఇటీవలి కాలంలో గ్రామాల్లో కొందరు దొంగ బాబాలు సృష్టించబడి మరి అమాయకులైనటువంటి నిరక్షరాస్యుల యొక్క వాళ్ళ యొక్క బలహీనతను ఆసరగా చేసుకొని వాళ్లకు చేతబడి చేసిందని, వారమతి చేసిందని, మీరు ఈ విధంగా ఈ జబ్బులతోటి బాధపడుతున్నారని వాళ్ళకి తెలియపరిచి వారిని ఇంటికి రప్పించుకొని అలాంటి వాళ్ళకు వైద్యం చేస్తూ
వాళ్ళకి ఏ విధమైనటువంటి వైద్యం అంటే వాళ్ళకి ఒక తన్నుడు సాములు వచ్చారు ఈ మధ్యన. తన్నటము, గిల్లటము, గిచ్చటము, వారిని తొక్కటము, ఇలాంటి నీచమైన చేష్టల ద్వారా వాళ్ళను మనోవేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈనాడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతున్న రోజుల్లో ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దని, దొంగ బాబాలను గుర్తించి వెంటనే వారికి తగిన శిక్ష విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారుగా ఈ బురిడి బాబా లీలలు. నమ్మేవారుంటే నట్టేట ముంచేవారు ఎందుకుండరు? అందుకే ఇలాంటి బురిడి బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు కూడా బురిడి బాబాలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆశదోశ అప్పడం బడా, ఆశదోశ అప్పడం బడా.